అనకాపల్లి జిల్లాలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఓపెన్ బార్స్ బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీధర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లాలో మద్యం దుకాణదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ బార్స్ నిర్వహించడం కాకుండా వివిధ గ్రామాల్లో వాళ్ళు బెల్ట్ షాపులు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే నక్కపల్లి జిల్లా ఉప్మాక దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకున్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా విచ్చలవిడిగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఓపెన్ బార్స్ అయితే నిర్వహిస్తున్నారు. ఇదే విషయంపై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మనం అడగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఏ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్, ఆయన మాకు సిబ్బంది కొరతతో ఉండడం వల్ల దాడులు నిర్వహించలేకపోతున్నాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే అనకాపల్లి జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి బార్లు కూడా టైంకి క్లోజ్ చేయట్లేదు అంటూ కూడా ఇక్కడ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం నేను మొన్న మీరు విజువల్ కూడా పెట్టారు కదా, సో వెంటనే సిఐకి నేను చెప్పడం జరిగింది. ఆయన వెంటనే వెళ్ళి యాక్షన్ తీసుకున్నారు కూడా. అది మీరు కూడా తెలుసు అని చెప్పి ఆయన అన్నారు. ఏమైనా తేడా ఉంటే మళ్ళీ చెప్పండి, మళ్ళీ నేను సిఐని అలర్ట్ చేస్తాను. సో ఎక్కడ కూడా షాపు 100 మీటర్లు లోపు ఏ గుడి దగ్గర మేము షాప్ పెట్టలేదు. అన్ని కూడా చెక్ చేసిన తరువుగా ఆ ప్రాబ్లం ఉండదు. కానీ ఏంటంటే ఇప్పుడు మనకి పర్మిట్ రూములు లేవు షాపులకి. ఇంతకుముందు పర్మిట్ రూములు ఉండేవి గత 5 సంవత్సరాల క్రితం. సో పర్మిట్ రూములు లేకపోవడం వల్ల ఈ షాప్ లో కొనుక్కున్న వాళ్ళు రోడ్డు తాగడం, ఆ పక్కకి తాగడం, అవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియాస్ ఏదైనా కానీ ఈ తాగే వాళ్ళు తాగుతూ ఉంటారు. సో అలాంటి మేము కూడా మా కానిస్టేబుల్స్ తో ఏంటంటే ఈవినింగ్ పూట రైడ్కి వెళ్ళటం, ఈ నవోదయం కార్యక్రమానికి నిమిత్తం చాలా అవసరం అవుతుంది. నక్కపల్లి అందరూ పాయకరాపేట స్టేషన్ లిమిట్స్ లో ఐడి బాగా ఇలిసిట్ డిస్టిలేషన్ లిక్కర్ ఉన్నది. ఇది మన సముద్రం ఒడ్డుని కానీ అవి కానీ. సో అతను కూడా స్టాఫ్ తగ్గడం అంతా 50% స్టాఫ్ తోనే వర్క్ చేస్తున్నాం. సో ఒక రోజు ఆ పెట్రోలింగ్ కి వెళ్ళడానికి ఈ షాపుల చుట్టూ ఉన్నది, అది కూడా చాలా ప్రయారిటీ ఐటమ్ అండి. షాప్ చుట్టూ తాగడం, ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేయడం, అక్కడ పడేయడం, అవి మేము చాలా సీరియస్ తీసుకునే విషయమే. కానీ ఒక్కొక్క రోజు ఏంటంటే ఎవ్రీడే ఉండలేం కాబట్టి మేము కూడా పోలీస్ అసిస్టెన్స్ కూడా తీసుకుంటున్నాం. నవోదయానికి కూడా పోలీస్ అసిస్టెన్స్ తీసుకుంటున్నాం. సో దాన్ని మేము అరికడతాం ఎట్టి పరిస్థితులను. తర్వాత మీరు అడిగిన రెండో ప్రశ్న బార్ల గురించి కదా. బార్లు ఏది కూడా 11 to 11 బార్ టైమింగ్. సో దానికి భిన్నంగా ఏ బార్ ఓపెన్ చేసినా కానీ మేము కేసు బుక్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైనా మీ దగ్గర విజువల్స్ ఉన్నా ఆ టైంకి మీరు ఫోన్ చేసినా నేను యాక్షన్ తీసుకుంటాను. దేన్ని కూడా ఉపేక్షించే పనే లేదు. తర్వాత బెల్ట్ షాపుల గురించి మీరు అడిగారు. మీ అన్ని పాయింట్లు నేను ఆన్సర్ చేస్తాను. బెల్ట్ షాపులు కూడా మేము కంప్లీట్ గా ఎవరికి కూడా బెల్ట్ షాపులు పెట్టుకోమని పర్మిషన్లు ఇవ్వడం కానీ ఉదాసీనత కానీ చేయడం జరగట్లేదు. ఇదే ప్రాబ్లం ఏంటంటే ఇలాగే స్టాఫ్ తక్కువ అవడం వల్ల మేము ఒకే టైంలో రైడ్స్ అంటే అది మనకు చాలా ప్రయారిటీ ఐటమ్. నవోదయం అనేది నవోదయం 2.0 ఈ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను దాని గురించి ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇలిసిట్ డిస్టిల్ క్రైమ్ ని, అంటే నాటుసారా కాసేది, అది ఎంత కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడానికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. February 19th నవోదయం 2 నుంచి 1 month ఇది అవేర్నెస్ ఫేజ్ కింద మీరు ప్రతి విలేజ్, ఇక్కడ 151 విలేజెస్ ఉన్నాయండి. ఏబిసి కేటగిరీగా విడదీయడం జరిగింది. ఏ అంటే హెవీ డిస్టిలేషన్, బి అంటే మోడరేట్ డిస్టిలేషన్, ట్రాన్స్పోర్ట్ దొరుకుతాయి అనమాట. సి అంటే ఇక ఆ విలేజ్ లో డిస్టిలేషన్ ఉండదు, కానీ ఆ సేల్ టైంకి వచ్చి సేల్ చేసి అమ్ముతా ఉంటారు. చూసుకున్నట్టంటే అనకాపల్లి రూరల్ ప్రాంతాల్లో పాయకరాపేట అవ్వచ్చు, యలమంచిలో అవ్వచ్చు, అటు వచ్చుతాపురం కావచ్చు, బాగా విలేజ్ల్లో విపరీతంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారంటూ కూడా అక్కడ స్థానికులు చాలా మంది కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపై బెల్ట్ షాపులపై ఎటువంటి చర్యలు చేపట్టబోతారు? వారి మీద ఎటువంటి కేసులు నమోదు చేస్తారు? బెల్ట్ షాప్ కేసులు నమోదు చేసామండి. ప్రతి స్టేషన్ పరిధిలోనూ బెల్ట్ షాప్ నమోదవుతూనే ఉన్నాయి. దేన్ని కూడా మేము ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదు ఎట్టి పరిస్థితుల్లో. మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు పంపండి, నేను యాక్షన్ తీసుకోకపోతే మీరు అడగండి. అయితే అనకాపల్లి జిల్లాలో పూర్తిగా కొద్దిగా సిబ్బంది కొరత అయితే ఉంది, అందువల్ల కొన్ని కేసులు అయితే నమోదు చేయలేకపోతున్నాం అంటున్నారు. అలాగే హైవే దాబాల్లో కానీ ఎక్కడైనా విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కనుక వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా సూపరింటెండెంట్ సుధీర్ అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నరేష్ తో శ్రీనివాస్, జీ తెలుగు న్యూస్, విశాఖపట్నం.